మూడు అలాగే చేసుకుంటూ వచ్చాం. ఐ థింక్ ఐఎమ్ వెరీ 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 ఫార్చునేట్. నిజంగా చాలా అదృష్టవంతుని. విత్ ఇన్ 2-3 years లో నాకు ముగ్గురుతో కలిసి పనిచేసే అవకాశం వచ్చినందుకు ఐ థ్యాంక్ గాడ్ సో మచ్. ఇద్దరు ఇక్కడే ఉన్నారు కాబట్టి 7-8 years ఒక్కొక్కరితో 2-3 years అండి. ఓవరాల్ గా ఒక 2000 రోజులు అలా పట్టుంటాయి ఆ 3 సినిమాలు కలిపి. సో ఇప్పుడు ఇద్దరు ఇక్కడే ఉన్నారు కాబట్టి సూటిగా ఒక ప్రశ్న, హూ ఇస్ అ బిగ్గర్ టాస్క్ మాస్టర్, రాజమౌళి గారా శంకర్ గారా? నేను చూసానండి బిహైండ్ అండ్ బియాండ్ లో మీరు ఎంత దూరంలో చూస్తున్నారు. కాదా ఆర్ఆర్ ఇంటర్వ్యూలో చూశారు కదా ఆయన, నేను నాన్ వెజిటేరియన్ అంటే లుక్ ఇచ్చాను ఆయనకి. అలాగే ఉంది ఇది కూడా. లేదు, ఇద్దరు టాస్క్ మాస్టర్స్, ఇద్దరు కాంప్రమైజ్ అయ్యే తత్వం కాదు. లక్కీగా ఈ ఫిల్మ్స్ అన్నింటిలో మాకు ట్రైనింగ్ అయింది కాబట్టి ఎవరైనా ఏం చేయాలి ఇన్ని రోజులు చేస్తున్నారంటే ఇన్ని రోజులు అయిందని అంటున్నాను, అంటే నాకు అలవాటు అయిపోయింది. సో బట్ టోటల్ ఇద్దరితో బ్యూటిఫుల్ సిమిలారిటీస్ ఉన్నాయండి, విచ్ ఇస్ ఫిల్మ్ మేకింగ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. But behind the screens, they both are really, really motivators for, and they give so much of abundance of అవకాశం ఇస్తారు మీకు పర్ఫామ్ చేయడానికి. మీ యాక్టింగ్ పరంగా అంటారు, డాన్స్ పరంగా అంటారు, ఆల్ డిపార్ట్మెంట్స్ కి మాక్సిమం స్పెక్ట్ చేసే ఎక్కువ స్కోప్ ఇస్తారండి. ఇద్దరు ఎవరిని కన్విన్స్ చేయడం ఈజీ అండి? అసలు ఇద్దరు కాదు, అస్సలు కాదండి. బట్ బోత్ ఆర్ సో బ్యూటిఫుల్. అంటే చిన్న ఆర్టిస్ట్ నుంచి మా వరకు ఒక టెక్నీషియన్స్ ఏదైనా ఒక అభిప్రాయం ఉంది వాళ్ళు తెలియ చెప్పాలంటే బోత్ ఆర్ సో నైస్ అండ్ దే సో ఓపెన్ టు ఎనీ సజెషన్స్. నచ్చితే తీసుకుంటారు, లేకపోతే సూపర్ అండి. అండ్ అలాగే మనకి డోప్ అంటే ఏదైనా మనకి ఇష్టం లేని దాన్ని మనం వదిలిపెట్టడం అని. సో అలాగే మీకు ఈ షూటింగ్ టైంలో శంకర్ గారి షెడ్యూల్స్ లో మీ డోప్ మూమెంట్ ఏంటి? వాచ్ టైం వదిలేసేవాళ్ళు, టైం వదిలేసేవాళ్ళు, మనసు పెట్టి పనిచేయాలని డిసైడ్ చేశాను. ఇది రాజమౌళి గారికి కూడా వర్తిస్తుంది అనుకుంటా. అండ్ అలాగే ఇందులో యూఆర్ ప్లేయింగ్ అన్ ఆనెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్, మరి దానికి ఎలాంటి వర్క్ చేశారు? ఏదైనా ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అయ్యారు? శంకర్ నేను చెప్పలేదు, మీ ఫ్రెండ్ సార్ ఒక మధురై ఎంపీ అండి, ఇప్పుడు కూడా గెలిచి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ గారని. అండ్ వెంకటేష్ సారీ సార్ సో వెంకటేష్ అండి. అండ్ ఆయన లాంటి వాళ్ళు అండ్ ఇండియాలో చాలా మంది ఒక నిజాయితీ గల ఆఫీసర్స్ అవనివ్వండి, పొలిటీషియన్స్ అవ్వండి, వీళ్ళందరూ ఆయన చాలా ఇంటరాక్ట్ అయ్యి ఒక సీన్స్ కూడా కొన్ని వాళ్ళతో రాయించి రాజ్యాంగంలో ఎలా ఉంటుందో ఆ వర్డ్స్ కానీ అవి కానీ, సో వాళ్ళ ఉద్దేశాలు అవన్నీ వింటూ శంకర్ గారితో ఐ థింక్ లాట్ ఆఫ్ ఇట్ వెంట్ ఇన్ టు మై సిస్టమ్. సూపర్ రంజన్ గారు, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి. ఇది ప్రెడిక్టబుల్, మీరు ప్రెడిక్ట్ చేయాలన్నమాట. మన రాజమౌళి గారు, మహేష్ బాబు గారి ఈ సినిమా ఏ సంవత్సరంలో రాబోతుంది? కాదు, నాకు ఎక్కువ నమ్మకం, వేరే కోరిక లేకపోతే మీరేమి వరి అవ్వట్లేదు, 1.5 years వచ్చేస్తుంది. కానీ బాగా ట్రైనింగ్ ఇచ్చాను. బట్ ఆల్ ద ఆర్టిస్ట్ these 4 pillars కాదు, ఇప్పుడు మాకు 6-8 పిల్లర్లు ఉన్నాయి. బికాస్ ఆఫ్ దెన్ ద ఫిల్మ్ ఒక సీన్ చేసేటప్పుడు, ఆ షార్ట్ చేసేటప్పుడు ఇలాంటి గ్రేట్ పర్ఫార్మెన్స్ లేకపోతే మేము ఎంత చేసినా పైకి ఎలివేట్ అవ్వదు. సో శ్రీకాంత్ గారికి, కన్నీ సార్కి, మెయిన్లీ సూర్య గారికి, అంజలి గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ జయరామ్ సార్ వాజ్ నాట్ హియర్, దే వర్ ద బిగ్గెస్ట్ పిల్లర్స్ ఫర్ మీ ఇన్ దిస్ ఎవ్రీ సీన్. అండ్ సాయి మాధవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, ఎంజాయ్. అండ్ ద గ్రేట్ రాక్ స్టార్ మా తమన్ గారు ఉన్నారు ఇక్కడ, థ్యాంక్ యూ తమన్ ఫర్ ద బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. అండ్ శ్రీష్ గారు, దిల్రాజ్ గారు, థ్యాంక్ యూ. ఇంత ఓపిక్ గా మీరు వెయిట్ చేసి సినిమా ఫైనల్ గా రిలీజ్ చేస్తారు. ఐ హోప్ దే గివ్ us a grand release. థ్యాంక్ యూ మీడియా మిత్రులందరికీ, థ్యాంక్ యూ సో మచ్. రంజన్ గారు. అండ్ ఎస్, డెఫినెట్ గానే మనం